చక్కగా ఈ కార్యాన్ని జరిగిస్తున్న దైవజనులకు, అలాగే ఇంతవరకు బైబిల్ పఠనం, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని పాటని పాడిన పెద్దలు, గౌరవనీయులు, దైవజనులందరికీ, అలాగనే ఇరుపక్షాల వివాహ సంబంధమైన పెండ్లి కుమారుడు తరపున బంధువులకు, పెండ్లి కుమార్తె తరపున బంధువులకు, ఇరుపక్షాల సంఘానికి చేరవచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు శుభనామములో మరీ విశేషంగా మరి చక్కగా పాటలు వాయిస్తున్న మరి ఆర్కెస్ట్రా వారికి, మరి మనందరిని కూడా చక్కగా ఆ ఫోటోల్లో, వీడియోల్లో బంధిస్తున్న వీడియో సహోదరులకు, అందరికంటే ప్రాముఖ్యంగా మరి ఈ స్థలంలో చక్కగా వివాహం చేసుకోవడానికి సిద్ధపడిన దేవ సునీతకు దేవుని యొక్క దీవులు కలగాలని మనసారా కోరుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. మరి సమయం చాలా తక్కువ ఉంది. మరి నేను 12 గంటలకు ముగించాలి, 12 అయిపోతుంది. కాబట్టి నేను ఎక్కువగా సమయాన్ని తీసుకోకుండా చాలా త్వరగానే నేను వివాహాన్ని జరిగిస్తాను. కనుక మరి ఆలస్యం చేయకుండా వివాహంలోనికి వెళ్ళిపోదాం. దయచేసి పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె లేచి నుంచోవలసిందిగా వారికి ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఇద్దరు ఒక్కసారి లేచి నుంచోండి. మీ మధ్య ఉన్న బోకీలు మీరు కూడా కింద పెట్టేసుకోండి. ఇంకా ఆమె ఒట్టుకొని కొంచెం ఆమె నుంచుకొని తర్వాత మీరు చెప్తాను. కొంచెం ఎదరండి, జస్ట్ కొంచెం, ఇంకా కొంచెం ఎదరండి, ఇంకా అక్కడికి వచ్చారు. రైట్. ఇంకా అమ్మ నువ్వు ఇంకా ఎదర్రా తల్లి. రైట్, థ్యాంక్ యూ. సరే, మనం వివాహం చేయబోతున్నాం కాబట్టి వివాహ సంబంధమైన గురుతులు, అలాగే పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె యొక్క ఇరుపక్షాల తల్లిదండ్రులు సమీపంలో ఉండాలని మీకు జ్ఞాపం చేస్తున్నాను. మరి ఆల్రెడీ వీరికి ఇంకొక మైకు రెడీ చేయండి. హలో, ఇంకొక మైకు రెడీ చేయాలి. దయచేసి ఎవరు శబ్దం చేయకూడదు, ఎందుకంటే ఇది క్రైస్తవ వివాహం కనుక చాలా చక్కగా మీరు తిలకించాలి. వివాహానికి అల్లరి చేయకూడదు. అలాగ అల్లరి చేస్తే అది వివాహం అనిపించుకోదు. కనుక అమ్మా దయచేసి ఎవరమాట శబ్దం చేయకుండా అందరూ జాగ్రత్తగా వివాహాన్ని చూడండి. ఎందుకంటే మరి దేవ మరి ప్రేమించి, ఆయన్ని ప్రేమించి, అలాగే సునీతను ప్రేమించి ఇరుపక్షాల బంధువులు వచ్చాం కనుక వారి మీద మీకు ప్రేమ అభిమానాలు ఉంటే ఖచ్చితంగా ఎవ్వరు మాట్లాడకండి. చాలా చక్కగా మరి వారికి సహకరించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఓకే, రైట్. మరి వీరికి వివాహం, వీరికి వివాహము ఈ దినం జరగబోతుంది కనుక గత 2 వారాలుగా వీరి యొక్క వివాహ ప్రకటించడం జరిగింది. కనుక ఇది 3వ ప్రకటనగా మరి మీ మధ్య ప్రకటన జరుగుతుంది కనుక జాగ్రత్తగా మరి వినాలని మీకు మనవి చేస్తున్నాను. దయచేసి 3వ ప్రకటనగా అమ్మ మన మధ్య నిలుచున్న దేవ సునీత వీళ్ళిద్దరూ వివాహం చేసుకోవడానికి మీ అందరికీ ఇష్టమేనండి. ఒకవేళ ఇష్టము లేదంటే న్యాయమైన హేతువు మీరు ఎవరైనా ఉండగలిగితే ఇప్పుడే చెప్పాలి, లేకపోతే ఇంకెప్పుడు చెప్పకూడదు. కనుక దయచేసి వీళ్ళందరికీ వీరిద్దరూ చేసుకోవడానికి, వివాహం చేసుకోవడానికి మీకు ఇష్టమేనండి. ఇష్టమే అన్నవారు ఒకసారి సభ్యకెత్తండి. వీరిద్దరూ వివాహం చేసుకోవడానికి మాకు ఇష్టమే అన్నవారు చెయ్య. ఓకేనా? చేయబెట్టారా? ఒకసారి సపోర్ట్లు గట్టిగా కొట్టండి ఒకసారి. రైట్. మీరు అంగీకరించారు కాబట్టి నేను ఎదురుకెళ్తున్నాను. మరి వీరిని కూడా నేను అడగాలి కనుక ఈ సమయంలో మరి వీరిని కూడా ఈ విషయంలో అడుగుతున్నాను. దయచేసి గమనించండి. పెండ్లి కుమారుడు దేవగారు, మరి మీ ప్రక్కన ఉంచబడిన సునీతను వివాహం చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమే. ఇష్టం అంటే ఎవరంటే ఇష్టం? సునీత. రైట్. అలాగే చూసి చెప్పండి. చెప్పండి, ఎవరంటే ఇష్టం? సునీత. రైట్. వివాహం చేసుకోవడానికి ఇష్టమే చెప్పండి. వివాహం చేసుకోవడానికి ఇష్టమే. ఓకే, రైట్. అమ్మా బొక్కి కూడా నువ్వు పక్కన పెట్టి చెప్తాను ఒకసారి. రైట్. సునీత ఒకసారి మైక్ ఇచ్చా. నీ ప్రక్కన ఉంచబడిన ప్రభుదేవ అని ఈయనను నీకు
వివాహం చేసుకోవడానికి ఇష్టమేనా? నీకు ఇష్టమైన వివాహం చేసుకోవడానికి ఇష్టమేనా? ఇష్టమే. ప్రభుదేవుని చేసుకోవడానికి ప్రభుదేవుని చేసుకోవడానికి ఇష్టమే. ఇష్టమే. రైట్. సభలు కొడదాం ఒకసారి. రైట్. మరి వీరు ఇద్దరు కూడా ఇష్టపడారు కనుక దయచేసి ఇరు పక్షాల చేతులు కలపడానికి మరి కన్యాదానం చేయడానికి పెండ్లి కుమార్తె తరపున మరి పెద్దని కానీ లేకపోతే మేనమామలు కానీ లేకపోతే తల్లి అన్నయ్య కానీ రావచ్చు. దయచేసి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే మరి సోదరుడు ప్రభుదేవ వారి పక్షాన తల్లిదండ్రులు కూడా రావాల్సిందిగా మనం చేస్తున్నాను. మీరు ఒకసారి ఇటు అటు తిరగండి. మీరు అటు ఇటు. రైట్. అలా తిరగండి. వచ్చారా? రైట్. అమ్మ రావాలి మీరు. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. అమ్మాయి కుడి చేతి, అబ్బాయి కుడి చేతిలో మీరు చేయి చెప్పండి. కుడి చేయి మీరు పట్టుకోండి. తల్లిదండ్రులు ఇద్దరు పక్క బాబు చేయి పట్టుకోండి. పాప కుడి చేయ అబ్బాయి కుడి చేతిలో పెట్టాలి. మీరు కుడి చేయి ఎలా పట్టుకోవాలి? అబ్బాయి చేయి పట్టుకుంటే వాళ్ళు అమ్మాయి చేయిని అబ్బాయి చేతిలో పెడతారు. రైట్. బాబు చేయి పట్టుకోండి. చేయి పట్టుకో, చేయి పట్టుకో, జారిపోకుండా వీళ్ళు కనిపిస్తున్నారు ఫోటోగ్రాఫర్స్. యేసు వీరి చేయి పట్టుకో, జారిపోకుండా పాడిపోకుండా యేసు వీరి చేయి పట్టుకో. బాబు చేయి పట్టుకోండి అమ్మా. బాబు చేయి పట్టుకో. చేయి పట్టుకో, చేయి పట్టుకో, జారిపోకుండా పాడిపోకుండా యేసు వీరి చేయి పట్టుకో, యేసు వీరి చేయి పట్టుకో. మీరు వెళ్ళిపోవచ్చు. మీరు వదిలేండి ఒకసారి. దయచేసి విషయాన్ని గమనించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు చేయబోయే ప్రమాణాలు ఉన్నాయి. అవి చాలా ప్రాముఖ్యమైనవి. దేవగారు జాగ్రత్తగా ఆలకించండి. చేయబోయే ప్రమాణాలు వెంటనే మర్చిపోయి కావు. జీవితకాలం కూడా హృదయంలో ఉంచుకోవాలి. ఆ ప్రమాణాలే మిమ్మల్ని సరైన మార్గంలోకి నడిపిస్తాయి. ప్రమాణాలు ఎలాంటివి అంటే, ఒక ఇల్లు కట్టుకుంటే బేస్మెంట్ ఎంత అవసరమో మీ వివాహానికి కూడా ఎంత అవసరం. గనుక మరి బేస్మెంట్ లాంటి ఈ ప్రమాణాలు మీ హృదయంలో ఉంచుకుంటే ఇల్లు కట్టుకోవడానికి ఎంత ప్రాముఖ్యమో బేస్మెంటు, అలాగే మీరు కట్టుకోబోయే మీ అన్యోన్య జీవితము ప్రతిష్ఠితంగా బలంగా మరి ఉంటుందనే విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తాను. ఓకేనా? తర్వాత నేను మధ్యలో అడుగుతాను ప్రమాణాన్ని, మీరు జ్ఞాపం చేసుకుని మరీ చెప్పాలి. ఓకేనా? రైట్. మీరు ఇప్పుడు అమ్మాయితో ప్రమాణం చేయాలి. అమ్మాయి చేయి చాపుతుంది. చేయి చాపమ్మ. చెయ్యి. రైట్. మీరు చేయండి. ఈ చెయ్యి కూడా పైన. అమ్మ నువ్వు తర్వాత పైన వేయండి. జాగ్రత్త. మీరు ప్రమాణం చేస్తున్నారు. జాగ్రత్తగా ఆలోచించండి. ఈ ప్రమాణం అనేది చాలా ప్రాముఖ్యమైన చెప్తున్నాను కదా, గుర్తుంది కదా. ఎలాగంటే మనం రాష్ట్రానికి ఒక సీఎం అవ్వాలంటే సీఎం గారు ప్రమాణం చేస్తారు కదా, ఎందుకంటే పరిపాలన చేయాలి. పిఎం కూడా అంతే. ఏం చేస్తాడు ఆయన? ప్రమాణం చేస్తాడు. ప్రమాణం చేస్తేనే కానీ కూర్చోవడం కుదరదు కదా. కాబట్టి ఇప్పుడు కూడా మీరు ప్రమాణం చేస్తున్నారు, ఎందుకంటే మీరు పరిపాలన చేస్తారు. అర్థమైందా?
మీరు ఆమెను పరిపాలన చేస్తారు, ఆమె మిమ్మల్ని పరిపాలన, మీ ఇద్దరు కలిపి కుటుంబాన్ని పరిపాలన చేస్తారు. కాబట్టి పరిపాలనలో ప్రమాణాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఓకేనా? ఏమని ప్రమాణం చేస్తారు ఐడియా ఉంది ఆయన సీఎం గారు? ఏమని ప్రమాణం చేస్తాడు కదా? నేను చెప్తున్నాను, బాగా అర్థించండి. నేను చెప్పిన మాట చెబుతూ ఆమెకు ప్రమాణం చేయండి. రైట్? మళ్ళీ మధ్యలో అడుగుతాను, అది మాత్రం జ్ఞాపకం చేయండి. ఓకేనా? ప్రభుదేవా నువ్వు నేను, ప్రభుదేవా అని నేను, ఆమెగా చూడాలి, మీరు ఆమెగా చూడాలి. అమ్మ నువ్వు కూడా చూడాలి. ప్రభుదేవాను నేను, ప్రభుదేవా అని నేను, సునీతాను నిన్ను, సునీత అను నిన్ను నా భార్యనుగా స్వీకరించి, నా భార్యనుగా స్వీకరించి, ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుట సంఘం ఎదుట ప్రమాణము చేయుచున్నాను మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిపై పాలి భాగస్తురాలు చేసుకుందునని చెయ్యి వేసి ప్రమాణం చేయుచున్నాను. రైట్? ఇప్పుడు నేను చెప్పిన కదా మీకు మాట ప్రమాణం, ఒక్క మాట చెప్పండి దాంట్లో. ఇప్పుడు నేను చెప్పిన ప్రమాణాల్లో ఒక మాట మీరు చెప్పాలి. ఇది జీవితకాలం ఉండవలసిన ప్రమాణం కనుక అందరూ ఒకటి, అంతా చెప్పలేరు కానీ ఏదో ఒకటి క్యాచ్ చేయండి. మీరు బాగా క్యాచ్ చేస్తారు, ఫోటోలు తీయడం గట్ట, వీడియో గట్ట ఎలా క్యాచ్ చేయాలో. కాబట్టి మాటను క్యాచ్ చేసి ఒక్క మాట చెబితే నేను పెళ్లి చేస్తాను, ఎదురుగిపోతాను. ఏదైనా వివాహ సమయం కాబట్టి ఊహలన్నీ కూడా గాల్లో ఉంటాయి. అందుకాబట్టి మనం ఏం చెప్పినా దాన్నింటికి ఊగెడతారు తప్ప మనసులోకి చేర్చుకోరు. ఏదో రకంగా ఎక్కించాలి. కాబట్టి ఒక మాట మీరు చెప్పాలి. చెప్పండి అందరూ ఎన్నోలాగా చెప్పండి. మరణం ఎడబాబు వరకు పాలి భాగస్తురాలు చేసుకుంటాను. ఓకే, రైట్. ఏదో ఒకటి జ్ఞాపం చేస్తాడు ఆయన. రైట్, మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆమెను విడిచిపెట్టకుండా చివరి వరకు ఆమెతోనే ఉంటానని నేను చెప్పడం జరిగింది. ఓకేనా? వినబడలేదు అందరికనే? ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టండి అందరూ. రైట్, మంచిది. ప్రమాణాలు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అర్థమైందండి? మీరు చాలా చక్కగా ఫోటోలు తీస్తారని నేను విన్నాను. మీరు వీడియోస్ కూడా చాలా బాగా తీస్తారని విన్నాను కదా. మరి ఎలాంటి వీడియో అయినా సరే చాలా ఎక్కడెక్కడికో దాన్ని పెట్టి అందరిని ఆకర్షించేట్లుగా చేస్తారో అర్థమైందా? మీరు కూడా మీ జీవితంలో మీ యొక్క దేని చేత నడవడి చేత ఏమైనా కూడా ఎక్కడెక్కడికో ఏం చేయాలి? తీసుకెళ్ళాలి. రైట్, ఓకేనా? రైట్, దేవునికి మహిమ కలుగును గాక. రైట్, చేయలవుతుందండి? లేదు కదా, లాగదండి అసలు. ఇప్పుడు ఏం లాగదు, ఎందుకంటే ఈ సమయం అలాంటిది. నిజానికి లాగదు. ఇదే చెయ్యి కానీ ఒక 2 సంవత్సరాలు పోయిన తర్వాత అలాగే పట్టుకోమంటే రైట్, ఓకేనా? వదిలేండి. రైట్ అమ్మా, ఇప్పుడు మీరు చేయి చెప్పండి. అమ్మాయి ప్రమాణం చేస్తుంది. మీరు మైక్ రైట్, ఓకేనా? తల్లి, నీవు కూడా జాగ్రత్తగా ఆయనగా చూసి ప్రమాణం చేయాలి. ప్రమాణాన్ని మధ్యలో నేను అడుగుతాను, ఖచ్చితంగా నువ్వు ఆ ప్రమాణాన్ని చెప్పాలి. సునీతను నేను లా చూడాలి. సునీతను నేను ప్రభుదేవ అను మిమ్ములను నా భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని
పరిశుద్ధ నియమము చొప్పున పరిశుద్ధ నియమం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకంగా ఉండునని దేవుని ఎదుట సంఘం ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఒకసారి గట్టిగా సప్పలు పడదాం. ఒకసారి అమ్మా సునీత, నువ్వు చేసిన ప్రమాణాల్లో ఒక్క ప్రమాణం చెప్పాలి. మేలుకైనను కీడుకైనను వ్యాధి అందును ఆరోగ్యమందును అమ్మా విషయంలో తోడు. ఏమా సునీత చాలా ప్రమాణాలు చెప్పేసింది. కాబట్టి ప్రమాణం అంతా జ్ఞాపకం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. సరే, జ్ఞాపకం అవసరమే, జ్ఞాపక ప్రకారంగా జీవించడం కూడా చాలా అవసరం. మరి సునీత గూర్చి ఫుల్ క్లారిటీ నాకు ఉంది. 100కి 100% తేడా ఉండదు నాకు తెలిసినంత మట్టుకి. కనుక మరి ఖచ్చితంగా ప్రమాణాలు కాపాడుకుంటుందనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాను. మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, వదిలేండి. రైట్. ఈ సమయంలో మరి దేవా గారికి కొంత మట్టుకి 99% అధికారం కలిగింది. కాబట్టి ఈ అధికారంలో ఆయనకి మొట్టమొదటి అధికారాన్ని అప్పగిస్తున్నాం ఇప్పుడే. కనుక మీ ముందు ఉంచబడిన ముసుగు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, మీకు చూడడానికి ఇబ్బంది అవుతుంది కదా, డైరెక్ట్గా చూడలేకపోతున్నారా? ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అవుతుందా? ముసుగు లేకపోతే బాగా కాపాడుతుందా? ఓకే, ఓన్ చాలా మంచి ఆయనండి. ఈయన కూడా చాలా చక్కగా ఏకీపిస్తున్నాడు. ఆయన కూడా ఏమన్నాడంటే, అవునండి ఇబ్బంది అవుతుంది అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఓకే, రైట్. ఈ సమయంలో మరి ఆయన మరి ముసుగును తొలగిస్తారు. ఈ సమయంలో మరి మీరు ముసుగును తొలగించాలి, ఆమె వైపు చూడాలి, నేను చెప్పిన మాటలు చెప్పాలి. నేను చెప్పిన మాటలు చెప్పడం మానకూడదు, ఆమెను చూడడం మానకూడదు, మీరు ముసుగు తొలగించడం మానకూడదు. ఓకేనా? ఎన్ని పనులు చేయాలి ఐడియా ఉందా? 3 పనులు చేయాలి. రైట్, మైక్ చెప్పండి. నన్ను కావగా వచ్చిన నిత్య నమ్మకమునకు నిజమైన ప్రేమకు సూచనగా పట్టుకోండి మన మధ్యన్న ముసుగును తొలగించుచున్నాను మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిపై పాలి భాగస్తురాలు చేసుకుందునని ప్రమాణం చేయుచున్నాను. ఓకే, సభలు పడదాం ఒకసారి గట్టిగా. లోకమంతా నన్ను దోషిగా చూచిన ప్రేమతోనే నన్ను చీరదీసిన నన్ను కావగా వచ్చిన నజరేయ యేసయ్య, నేను పాపము చేసిన చూపావు నీ దయ, నన్ను ఎన్నడు విడిచిపోకుమయా, సిలువ నీడలు నన్ను దాచుమయా, ఎన్నడు విడిచిపో. మంచిది. ఈ సమయంలో గుర్తులు, బైబిల్స్ కానీ అలాగే వివాహ సంబంధమైన గుర్తులు, మంగళసూత్రం కానీ, ఉంగరాలు కానీ, పూలదండలు కానీ, కప్పూర దండలు కానీ, మరి అలాంటి ఓగారు ఏమైనా ఉంటే తీసుకురావాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాను.
అమ్మా మీది ఉందా? మరి తీసుకురండి. చేస్తారు కదా ఇంకేముంది. ఇది కమనీయ కళ్యాణ రాగం, అనురాగ దాంపత్య జీవనం, సంతోష సౌభాగ్య సంధ్యారాగం, అభిమానులందించు దీవెనగానం. ఇది కమనీయ కళ్యాణ రాగం, దయచేసి ఈ సమయంలో అనురాగ దాంపత్య ఈ సమయంలో మంగళసూత్రం కొరకు ప్రార్థన చేద్దాం. సంధ్యారాగం, అభిమానులందించు దీవెనగానం. ఇది కమనీయ కళ్యాణ రాగం. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. మంగళసూత్ర ధోరణ కొరకు ప్రార్థన చేద్దాం. ఇక్కడ నుంచి పరిశుద్ధుడా గొప్ప దేవుడా, ప్రార్థన నీకు చేసుకుందాం. వందనాలు, ఒకసారి స్తోత్రాలు ఏకీవిందాం. చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాము యేసయ్య. ఈ వివాహం అంతట్లో ప్రభు ఇంతవరకు మీరుండి జరిగించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇక్కడ జరిగిపోతున్న కార్యక్రమం అంతట్లో మీరే ఉండి మీ నామానికే మహిమ తెచ్చుకోవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నాము గనక ఈ శతమాల దండతో కడుతూ ఉండగా మీ సన్నిధి తోడుగా ఉంచండి దేవాని, స్తోత్రాలు. ఒక కుమ్ముడి ప్రభా అయ్యా పెండ్ల కుమారుడైతే మరొక ముగుడి ప్రభా పెండ్ల కుమార్తెగాను, మరొక ముడి మీరుగా ఉండి అయ్యేలాక దాంపత్య జీవితంలో ప్రభా మీరే ఉండి మీ నామానికే మహిమ తెచ్చుకోండి. ఎలుపటి వారితో ఇంటి వారితో ప్రభా యేసయ్య నీతో మంచి సాక్ష్యం అనిపించుకుంటూ ప్రభా అనేకులకు మాదిరికరంగా నీ నామ మహిమాత్మగా కుటుంబం ఈ బిడ్డలో దీవించబడినట్లుగా ఆశీర్వదించబడినట్లుగా సహాయం తెచ్చండి. ఒకరొకరుగా ఉన్నవారిని ఇద్దరుగాను, ఇద్దరిని ముగ్గురుగా నలుగురుగా మీరు ఆశీర్వదించి దీవించి మేలు చేయమని మీకు బతిమాలు వేడుకుంటూ ఉన్నాను పరలోకపు నా తండ్రి, ఆమేన్. ఓకే, దయచేసి గమనించండి. నేను చెప్పిన విషయాన్ని బాగా గుర్తించాను. పెండ్లి కుమారుడు ఎన్ని మూడేళ్ళు తెలుసు కదా, 3 రైట్. అమ్మా మీరు బాగా గుర్తించండి. ఇక్కడ చాలా రకాల ప్రజలు ఉండొచ్చు. మరి 3 ముళ్ళు ఎందుకు వేస్తారో కూడా చాలామందికి తెలియదండి. 3 ముళ్ళు వేస్తారు అంతే. ఎందుకు వేస్తారంటే ఎందుకు వేస్తారో. కాబట్టి ఈ సమయంలో 3 ముళ్ళు ఏంటి అనేది మీకు జ్ఞాపం చేస్తున్నాను. 3 ముళ్ళు అనేది ఒక ప్రతిష్టమైన బంధం. ఒక ముడి పెండ్లి కుమారుడు అర్థం, ఇంకొక ముడి పెండ్లి కుమార్తె అర్థం, మూడవ ముడి దేవుడు. అంటే పిలవబోతున్న వరుడికి పిలవబోతున్న వధువు 2 ముళ్ళు అయితే 3వ ముడిగా దేవుడు ఉంటే ఆ బంధం ప్రతిష్టం. అది కాబట్టి ఈ ఇద్దరి మధ్య దేవుడు తప్ప ఎవరు ఉండకూడదు. అలా ఉంటే ఆ బంధం ప్రతిష్టంగా ఉంటుంది. ఓకేనా? రైట్. మీరు కట్టే ముందు ఒక విషయం అడుగుతాను మిమ్మల్ని. మీరు అది చెబితేనే మీకు 3 ముళ్ళు వేయడానికి ఇస్తాం, లేదా ఇవ్వం. ఓకేనా? రైట్. ఇప్పుడు సునీత మీ ముందు ఉంది కదా. మరి సునీత ఆవిడగా చూస్తూ మీరు చెప్పాల్సి ఏంటంటే, సునీత నువ్వు నాకు చాలా ఇష్టం, నువ్వు చాలా బాగుంటావు అనే మాట పలకాలి. ఆ మాట పలికారంటే ఇది చేతాను మీకు. ఓకేనా? రైట్. రైట్. సునీత నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు చాలా అందంగా ఉంటావు. రైట్. గట్టిగా చెప్పాలి, అందరు కనబడేలాగా. సునీత నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు చాలా అందంగా ఉంటావు. ఓకే, గట్టిగా చెప్పండి ఒకసారి. ఈ మాట కడదాకా ఉండించుకోవాలి, ప్రతిరోజు చెప్పాలి. సరే, ప్రతిరోజు ఈ మాట ఏం చేయాలి? చెప్పాలి. కొన్నిసార్లు మన కోపం వచ్చిందనుకో, నువ్వు చాలా అందంగా ఉంటావు అంటావు కదా, అలా అనకూడదు. ఎప్పుడు కూడా ఏ మాట అనాలి? ఇదే మాట పలకాలి. రైట్, మంచిది. ఆమె కూడా కట్టించకూడదు కాబట్టి దయచేసి అమ్మా నువ్వు కూడా చెప్పాలి. మా సునీత చాలా మంచిది, కొంచెం సాఫ్ట్, బాగా షార్ప్ కాదు, షార్ప్ అయితే చాలా ప్రమాదం, చాలా షార్ప్, చాలా మంచిది. మీకే చెప్తారు తర్వాత. రైట్, మీకు ఓ వజ్రం దొరికినట్టుగా. రైట్, ఒకసారి మైక్ అలా పెట్టు అమ్మా.
నీ ఎదురున్న ప్రభుదేవ కదా, మీరు చాలా అందంగా ఉంటారండి, మీరంటే నాకు చాలా ఇష్టం అని మాట చెప్పాలి గట్టిగా. అలా చూడాలి చెవుడు పర్లేదు, చెప్పు పర్లేదు చెప్పు. రైట్, మీరు చాలా అందంగా ఉంటారండి, చాలా ఇష్టం. ఓకే రైట్, దేవునికి స్తోత్రం. చప్పలు కొడదాం గట్టిగాను. ఈ మాట ప్రతిరోజు పలకాలి, ఓకేనమ్మా? రైట్, మీ ఇద్దరు చెప్పిన మాటలు పెట్టి నేను ఇచ్చేస్తున్నాను మీకు. జాగ్రత్తగా 3 ముళ్ళు వేయాలి. ఆమెగా నేను చెప్తున్న మాటలు చెప్తూ మీరు 3 ముళ్ళు వేయాలి. చూడు ఎలా ఉంది. రైట్, మీరు వీడియో దగ్గరికి వస్తారా లేకపోతే ఫోటో దగ్గరికి వస్తుందా? చూడండి ఇక్కడికే. మీరు ఎవరు వస్తారు? వీడియో తీయడానికి. వీడియో తీస్తారా ఫోటో తీస్తారా? అక్కలాగిస్తారా? రైట్ అమ్మా, పైకెత్తి పట్టుకోలే. మైక్ ఇవ్వండి, మైక్ ఫాస్ట్ అలా పట్టు. ముఖ్యమైన సమయం. రైట్, అందరూ చాలా జాగ్రత్తగా నేను చెప్తున్న మాటలు చెప్పకుండా కట్టకూడదు, ఓకేనా? వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరించుము మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిపై పాలి భాగస్తురాలు చేసుకుందునని దేవుని ఎదుట సేవకుల ఎదుట సంఘం ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ఈ చెప్పున జరిగింతునని దేవుడి సమ్ముఖములో 3 ముళ్ళు వేస్తున్నాను. వేస్తారా? 3 ముళ్ళు అయిపోయినాయా? రైట్, చప్పలు కొడదాం గట్టిగా. ఇరువురు ఏకమై జీవించాలి. ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే ఆనందమేగా కళ్యాణమే కలిసేటి అందాల. దయచేసి మరి దేవాగారు పెండ్లి కుమార్తెని ప్రేమించి మొట్టమొదటి బహుమతి గోల్డ్ రింగ్ తీసుకొచ్చారా? చాలా ప్రేమ. రైట్, ఈ సమయంలో మరి గోల్డ్ రింగ్ అయినా తొడిగిస్తున్నారు కనుక ఆ విషయం గమనించమని జ్ఞాపకం చేస్తున్నాను. మైక్ ఇవ్వండి. రైట్, మీరు అమ్మా ఏలు పెట్టి తొడుగుతూ చూస్తూ జాగ్రత్తగా వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా
ఈ ఉంగరమును ఈ ఉంగరమును అంగీకరించుము. అంగీకరించుము. ఓకే, సభలు కొడదాం గట్టిగా ఒకసారి. ఎలా తిప్పాం, ఎలా తిప్పాం, అది కనిపించింది. రైట్. ఇదే సమయంలో మరి పెండ్లి కుమార్తె కూడా పెండ్లి కుమారుని ప్రేమించి ఆమె కూడా గోల్డ్ రింగ్ మరి తీసుకుని వచ్చింది. ఆయన మీద ఉన్న ప్రేమాభిమానం పెట్టి రైట్ ఈ సమయంలో ఆమె కూడా గోల్డ్ రింగ్ ధరిస్తారు. రైట్. అయ్యో, వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరించుము. మరియు నా శరీరముతో మిమ్మలను గనపరిచి నా ఆస్తి అంతటిపై పాలిభాగస్తుడిగా చేసుకుందునని ప్రమాణము చేయుచున్నాను. ఓకే ఓకే, గట్టిగా సపోర్ట్ కొడదాం ఒకసారి. కళ్యాణ గడియా ఇదే మారిపోయి ఆనంద తరుణం, మారిపోయి మీద ఒకటే ఆనంద తరుణం, రైట్. వెయిట్ చేయండి. ఆనంద తరుణం, ఆనంద తరుణం. చినుకులే చిరుచల్లులై కురిసే వేళ ప్రకృతి ఆనందమై పులకించి విరియగా. చినుకులే చిరుచల్లులై కురిసే వేళ ప్రకృతి ఆనందమై వికసించి నవ్వగా. ఇదే కళ్యాణ గడియా, ఇదే ఆనంద తరుణం, ఇదే కళ్యాణ గడియా, ఇదే ఆనంద సమయం, ఆనంద సమయం, ఆనంద సమయం. రైట్. ఇలా తిరగండి. ఈ సమయంలో మీరు బాగా గుర్తించవలసిన విషయం ఏంటంటే మీరిద్దరూ ప్రమాణాలు చేసుకున్నారు. నువ్వంటే నాకు ప్రేమ, నేనంటే నీకు ప్రేమ అని ఇద్దరు మాట్లాడారు కదా. అందరూ ఆలకించారు కదా. ఆలకించారు, అందరూ ఆలకించాం కదా. కాబట్టి ఊరికే టెస్ట్ పెడతాం మీకు. చెప్పడం వేరు, చేసేది వేరు. మీ ఇద్దరికి టెస్ట్ పెడుతున్నాను. ఎవరు ముందైతే వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంది లెక్క. ఇప్పుడు మాకు అది తేలిపోవాలి. కాబట్టి ఎవరు ఎక్కువ ప్రేమ ఉందో నేను చెప్తాను. నేను 1 2 3 అన్న తర్వాత వెయ్యాలి. ఆ వేసే వాళ్ళు ఎవరు ముందైతే మాత్రం ప్రేమ ఎక్కువ ఉంది. రైట్. కొద్ది నెలగా పెళ్ళి అవుతుందంట. ఇలాగే దండలు అంటున్నాడు పాస్టర్ గారు. అప్పుడు ఆ దండ వేసినప్పుడు తన దండ తానే వేసుకున్నాడంట. ఎవరికి వేసుకోవాలి ఇప్పుడు ఇది దండ? వేయాలి, ఆమెకి వేయాలి. రైట్. మంచిది. దేవా మంచి స్టాండీలో ఉన్నాడు ఆయన. ఈ సమయంలో మరి వారికి టెస్ట్లో ఎవరెవరు ప్రేమ ఎక్కువ ఉందో ఇప్పుడు తెలియపోద్ది. రైట్. ఓకేనా? 1. మా ఇద్దరి మధ్య దెబ్బలాడుతున్నారా?
రైట్ 1 2 2 1 రైట్ 1 2 1 అబ్బో ఇద్దరు కూడా చాలా అలర్ట్గా ఉన్నారండి రైట్ 1 2 2 3 అబ్బో రైట్ విరిసిన హృదయాలకు కలిసెను బంధం కనుసైగలు చేయుచు ముచ్చటించెను విరిసిన హృదయాలకు కలిసెను బంధం కనుసైగలు చేయుచు ముచ్చటించెను తీయని భాషనే కమ్మని ఊసులే బంధువుల రాక స్నేహితుల హేళ మనసు మురిపించెను విరిసిన హృదయాలకు కలిసెను బంధం కనుసైగలు చేయుచు ముచ్చటించెను రైట్ దేవగారు మంచిది పెండ్లి కుమారుడికి చాలా ప్రేమ ఎక్కువ కనిపిస్తుంది ఎవరు ముందేశారంటే పెండ్లి కుమారుడే ముందేశారు దాంట్లో ఇంక ఎక్కువ ప్రేమ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది ఆమెలో ఏం కనిపిస్తుందంటే నా భర్తను గెలిపించడమే నా జయం అనుకుంటూ ఆమె తన భర్తను ఆమె గెలిపించింది కదా చాలా మంచిది ఇద్దరు కూడా గొప్పలే ఇద్దరు కూడా చిన్నవాళ్ళు కదా అనుకుంటలేదు ఇది మీరు చేసిన దాన్ని బట్టి దేవగారి గురించి కూడా చాలా మంచి మాటలు విన్నాను ఒక మంచి వ్యక్తి అని ఒక విషయం మీరు బాగా గుర్తించాలి సాక్ష్యం అంత బేగా రాదు ఎవరికైనా మంచి మంచి సాక్ష్యం మంచి పేరు చాలా అవసరం పేరుకి రిపేర్ రాకుండా కాపాడుకోవాలి ఓకేనండి రైట్ ఇప్పుడు మరలా గోల్డ్ సైన్ పెండ్లి కుమార్తెను ప్రేమించి పెండ్లి కుమారుడు ఈ సమయంలో అది కూడా ధరింపజేస్తారు దయచేసి ఒకసారి మైకు రైట్ వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా బంగారపు సైనును అంగీకరించుము రైట్ వేసింది సద్యండి తర్వాత ఓకే ఒకటి పట్టుకో చూడండి ఫ్రంట్ కట్టుకున్నాయి కదా రైట్ మైక్ పెట్టండి ఈ సమయంలో కప్పూర దండలు కూడా వేస్తారు వివాహ సంబంధమైన రైట్ మీరే వివాహ సంబంధమైన మీరు చూడాలి నవ్వుతా చెప్పాలి మళ్ళా రేపు రావాలని ఇది రాదు లైఫ్లో ఒకటే వివాహం రైట్ ఓకేనా సునీత నీవు కూడా చక్కగా చూడాలి అడగాల్సి రైటేనా ఓకే వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ కర్పూర దండను అంగీకరించుము రైట్ పెండ్లి కుమారుడు చాలా ఫాస్ట్గా ఉన్నాడండి పౌలు దండలు వేయడానికి కానీ మంగళసూత్రానికి కట్టడానికి కానీ ఎందుకంటే ఈయన చాలా షూట్ చేస్తాడు కదా ఆయన అది కాబట్టి బాగా అలవాటైపోయింది అన్నమాట రైట్ ఓకే అమ్మా నీవు కూడా మైక్ వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా
ఈ కర్పూర దండను అంగీకరించము మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిపై పాలి భాగస్తురాలు చేసుకుందునని ప్రమాణం చేయుచున్నాను. ఓకే ఓకే, సభలు కొడదాం ఇక్కడ ఒకసారి. మీరంటే పట్టుకోండి ఒకసారి. రైట్. వివాహమనినది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమనినది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమనినది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని, ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని, శిరసుగా నిలవాలని, శిరసుగా నిలవాలని పురుషుని నియమించి ఆడు దేవుడు. వివాహమనినది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమనినది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఆమేన్. మరి ఈ సమయంలో వివాహ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. దయచేసి ఆర్కెస్ట్రా వారు పాట పాడుతుండగా వివాహ రిజిస్ట్రేషన్ జరుగుతుంది కనుక దయచేసి పెండ్లి కుమారుడు తరపున ఒకరు, పెండ్లి కుమార్తె తరపున ఒకరు సాక్షాంతానికి రావాల్సిందిగా మీకు మనం చేస్తున్నాను. ఈ సమయంలో పాట పాడుతుండగా వివాహ రిజిస్ట్రేషన్ జరుగుతుంది కనుక విషయం గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. అడు తర్వాత వారికి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అడు తర్వాత దైవజనులు అందరూ కలిపి ప్రార్థన చేస్తారు. దాంతో ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని ముగించుకోవడం జరుగుతుంది. విషయం గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. ఓకే, మీరు ఎలా కూర్చోండి, తీసేయండి. పళ్ళని తీసేయండి, ప్లేట్ అది రైట్. మీరు కూర్చోండి. ఒకసారి చెక్ చెక్ హాల్ హాల్. ఈ సమయం నీదే చేరుమా, వేచి ఉన్నది నీ బంధము. కోరుకున్న చిలిమి పొందెను, కలనైనా ఎన్నడు విడువదు. కోరుకున్న వరుడు దొరికెను, కలనైనా ఎన్నడు విడువదు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా, వేచి ఉన్నది నీ బంధము. కోరుకున్న చిలిమి పొందెను, కలనైనా ఎన్నడు
విడువడు కోరుకున్న వధువు దొరికెను కలనైనా ఎన్నడు విడువడు కలలు కంటివే నీ ప్రియుని కోసము నీ ఎదుటే నిలుచుండేను ఒకసారి ఇటు చూడుమా కలలు కంటివి ప్రియురాలి కోసము నీ ఎదుటే కూర్చుండేను ఒకసారి ఇటు చూడుమా ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధము కోరుకున్న చిరిమి పొందెను కలనైనా ఎన్నడు విడువదు కోరుకున్న వధువు దొరికెను కలనైనా ఎన్నడు విడువడు